హాయ్. వెల్కమ్ బ్యాక్. సి గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఈ ప్లే రైట్ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అన్నది చూసాం. వీళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఏం చెప్పారంటే నువ్వు కమాండ్ ప్రాంప్ట్ నుంచే కాదు, నువ్వు విఎస్ కోడ్లో ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఆ ఎక్స్టెన్షన్ నుంచి కూడా నువ్వు ఈ ప్లే రైట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీనికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ప్లే రైట్ బేసిక్స్ అన్న ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్లే రైట్ అడ్వాన్స్డ్ టీ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, నా విఎస్ కోడ్లో ఫైల్ ఓపెన్ ఫోల్డర్, ఇప్పుడు న్యూలీ క్రియేట్ చేసిన అడ్వాన్స్డ్ టీ అన్న ఫోల్డర్ని ఓపెన్ చేశాను. సి అఫ్ కోర్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ దిస్ లెఫ్ట్ ప్యానల్ రైట్, ఇందులో ఏ రకమైన ప్లే రైట్ కాన్ఫిగరేషన్స్ లేవు దీనికి. రైట్, ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్నీ కూడా ఎక్స్టెన్షన్స్ని వాడి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ ప్యానల్లో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్లో ఇది కనిపించేది ఎక్స్టెన్షన్స్ మాట. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్ మీకు ఉన్న మొత్తం లిస్ట్ వస్తుంది. మనకి కావాల్సిన ఎక్స్టెన్షన్ ఏంది అంటే కనుక ప్లే రైట్. రైట్, సో ఇదిగో ప్లే రైట్ అని సెర్చ్ చేస్తే నాకు వచ్చింది ఫస్ట్ వన్. సో ప్లే రైట్ టెస్ట్ ఫర్ విఎస్ కోడ్, అండ్ ఇక్కడ అన్ఇన్స్టాల్ అని వస్తుంది, విచ్ మీన్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను. వేరాస్ ఫర్ యూ ఇట్ విల్ డిస్ప్లే అన్ ఆప్షన్ యాజ్ అన్ ఇన్స్టాల్. ఓకే, దట్స్ ఫైన్, బాగానే ఉంది. ఈ ఎక్స్టెన్షన్ని యూస్ చేసి నువ్వు ఏం చేయొచ్చు, నీ యొక్క ప్లే రైట్ టెస్ట్ని రన్ చేయొచ్చు, మల్టిపుల్ టెస్ట్లను రన్ చేయొచ్చు, లొకేటర్ని పిక్ చేసుకోవచ్చు, డీబగ్ చేసుకోవచ్చు, ఆఖరికి నువ్వు ప్లే రైట్ని ఇన్స్టాల్ చేయాలన్నా చేసుకోవచ్చు. సి బేసికలీ ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన కొత్త ఫోల్డరు, ఇందులో నాకు ప్లే రైట్ లేదు. సో ఐ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. రైట్, సో ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇన్స్టాల్ ప్లే రైట్ అని ఆప్షన్ని క్లిక్ చేశా. ఇన్స్టాల్ ప్లే రైట్ అని క్లిక్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే నీ ప్రాజెక్ట్కి కనుక ప్లే రైట్ ఇన్స్టాల్ లేకపోతే ఇక్కడి నుంచి నువ్వు ఈ కమాండ్ ప్యానల్లో ఇన్స్టాల్ ప్లే రైట్ అని సెర్చ్ చేయి. ఈ కమాండ్ ప్యానల్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పైన విఎస్ కోడ్లో మీకు హెడర్స్ ఉన్నాయి. ఈ హెడర్లో ఇదిగో ఇక్కడ హెడర్లో ఫైల్ సెలక్షన్స్ ఇట్లా మనకి ఈ హెడర్స్ అన్నీ ఉన్నాయి. ఆ హెడర్స్లో యూ నీడ్ టు క్లిక్ ఆన్ అ వ్యూ. ఇందులో ఫస్ట్ ఆప్షన్ విచ్ ఈస్ ఎ కమాండ్ ప్యాలెట్, సో దాన్ని క్లిక్ చేసి సర్చ్ ఫర్ ఇన్స్టాల్ ప్లే రైట్. సి బేసికలీ ఇన్స్టాల్ ప్లే రైట్ అని సెర్చ్ చేశాను. నా ఫస్ట్ ఆప్షన్ వచ్చింది, ఐఎమ్ జస్ట్ చూసింగ్ ఇట్. సో నేను చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మల్టిపుల్ చెక్ బాక్సెస్ అన్నవి సెలెక్ట్ అయి ఉన్నాయి. అందులో ఒకటి అన్చెక్ అయి ఉన్నది, యూజ్ జావా స్క్రిప్ట్. సో నీకు జావా స్క్రిప్ట్ కావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేయి. నువ్వు దీన్ని సెలెక్ట్ చేయకపోతే కనుక టైప్ స్క్రిప్ట్ ఈజ్ ది డిఫాల్ట్. అఫ్ కోర్స్ నాకు జావా స్క్రిప్ట్ కావాలి కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని సింప్లీ ఓకే అని క్లిక్ చేశాను. ఎప్పుడైతే నేను ఇక్కడ ఓకే అని క్లిక్ చేశానో సి ఇదిగో ఇక్కడ నా కమాండ్ ప్రాంప్ట్లో నా టెర్మినల్లో మొత్తం అన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ టెర్మినల్లో ఇట్స్ డిస్ప్లేయింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందర నేను టెర్మినల్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమేమైతే వచ్చినాయో సేమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ పాపులేటెడ్ హియర్. దట్స్ ఫైన్. ఇప్పుడు నా ఎక్స్ప్లోరర్లోకి వచ్చి చెక్ చేసుకుంటే నా కంప్లీట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అన్నది నాకు ఇది జనరేట్ చేసేసింది, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. అండ్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ తర్వాత ఈ ఎక్స్టెన్షన్స్ కిందన ఒక ఐకాన్ కొత్తగా మనకు వచ్చింది. ఇఫ్ యూ మౌస్ ఓవర్ ఆన్ దట్ పర్టికులర్ ఐకాన్, ఓకే, ఇఫ్ యూ మౌస్ ఓవర్ ఆన్ దట్ పర్టికులర్ ఐకాన్ టెస్టింగ్ అని చూపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేస్తే ఈ ఐకాన్ నీ యొక్క ఎక్స్టెన్షన్ నుంచి వచ్చింది. దీని మీదన ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ నీకు ఎన్ని టెస్ట్లు ఉన్నాయో మొత్తం అన్ని టెస్ట్లు వస్తుంది. ఒక్కొక్క టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు, వాచ్ చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అన్నా సరే నువ్వు ఇక్కడ నుంచి చేయొచ్చు. రికార్డ్ చేయొచ్చు, లొకేటర్ని పిక్ చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నా జనరేట్ చేయొచ్చు. బట్ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఏ రకమైన చేంజెస్ లేవు. అంటే మీ యొక్క ప్లే రైట్ని ఎయిదర్ ఇట్లా విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ నుంచన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా టెర్మినల్ నుంచన్నా యాడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.